హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇంటి వంట. మరి ఇవాల్టి యమ్మీ రెసిపీ ఏంటో తెలుసా? పిల్లలకి ఎంతో ఇష్టమైన మురుకులండి. ఇది బెస్ట్ స్నాక్స్ అనమాట. మనకి ఎప్పుడైనా తినాలి అనిపించినప్పుడు వెంటనే గుర్తొచ్చే మొదటి ఐటమ్ అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న వాటితోనే. నేను చెప్పిన మెథడ్లో తప్పకుండా ట్రై చేయండి. క్రిస్పీగా క్రంచీగా చాలా బాగుంటుంది. సో లెట్స్ గెట్ ఇన్ టు ది రెసిపీ. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకోండి. అందులోకి జల్లెడ పెట్టుకోండి. అలాగే అందులోకి 2 కప్పులంతా పొడి బియ్యం పిండి వేస్తున్నాను. దీన్ని మంచిగా జల్లించుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్లో 1 కప్ అంతా అటుకులు వేసుకోండి. అలాగే అరకప్ అంతా వేయించిన శనగపప్పు కూడా వేసుకొని దీన్ని కూడా గ్రైండ్ చేసుకొని జల్లించుకోండి. ఇలా జల్లించడం వల్ల మనకి లమ్స్ లాంటివి ఫామ్ అవ్వకుండా చాలా చక్కగా వస్తాయి మురుకులు. మనం మెషిన్లో వేసినప్పుడు ఇరుక్కోకుండా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంత నువ్వులు వేసుకోండి. 1 టీ స్పూన్ అంత జీలకర్ర వేసుకోండి. అండ్ మెయిన్గా 1 టీ స్పూన్ అంత కలోంజీ సీడ్స్ కూడా వేసుకొని, అలాగే మీ కారానికి తగినట్లుగా కారం, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోండి. కలోంజీ సీడ్స్ వేయడం వల్ల ఇంకా నువ్వులు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మిక్స్ చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్ అంత నెయ్యి కూడా వేసుకొని మంచిగా మిక్స్ చేస్తూ బాగా ఇలా రావాలన్నమాట టెక్స్చర్ ఫైనల్గా. ఇప్పుడు ఇందులోకి వేడి వాటర్ కొంచెం వేసుకుంటూ గరిటెతో మిక్స్ చేయండి. చేయి పెట్టద్దు, చేయి కాలిపోతుంది. సో మెల్లగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 to 15 మినిట్స్ అలా వదిలేయండి. తర్వాత ఇప్పుడు అవసరమైతే కొంచెం వాటర్ వేసుకొని సాఫ్ట్ డోలాగా కలుపుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు మనము సేవ్ మెషిన్ ఉంటుంది కదా, అందులోకి ఆయిల్ గ్రీస్ చేసుకున్నాను. ఇందులోకి ఈ పిండిని వేసేసి ఒక ప్లేట్కి కూడా ఆయిల్ అనేది అప్లై చేసుకున్నాను. ఇప్పుడు మనం మురుకులు చేసుకోవాలన్నమాట. మీకు పెద్దది కావాలంటే పెద్దది చేసుకోండి, చిన్నది కావాలంటే చిన్నది చేసుకోండి. నేనైతే చిన్నది చేశాను. ఇప్పుడు వేడి ఆయిల్లో దీన్ని మెల్లగా వేసుకోండి. అలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి డార్క్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేయడం వల్ల ఎక్కువ రోజులు నిలువ ఉంటుందన్నమాట. సో డూ ట్రై ఇట్ అవుట్. Thank you for watching. Please like, share and subscribe to my channel. Don't forget to comment down. Bye bye.